తిరిగి వార్తలకు స్వాగతం. మండలంలోని పంచాయతీ సర్పంచులు ప్రతి మండల పరిషత్ సమావేశంలో పాల్గొని స్థానిక సమస్యలపై అధికారులతో సంప్రదించి పరిష్కారం చూడాలని శాసనమండలి సభ్యులు వంక రవినాథ్ అన్నారు. ఆచంట పాలకొల్లు నియోజకవర్గాల్లోని పోడూరు మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా రవినాథ్ పాల్గొని గ్రామ సుపరిపాలనకు మండల వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడగలదని, ప్రజాప్రతినిధులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో ప్రజా జీవనానికి ఉన్నత అవకాశాలను కల్పించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాల్ని వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా విడుదల చేస్తే పంచాయతీ మండల వ్యవస్థ గ్రామాల్లో సమస్యలను గుర్తించి మండలి జిల్లా పరిషత్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ దృష్టికి చేరవలసిందిగా చూడాలని అన్నారు. ఎంపీపీ ఎం సుమంగళి, జెడ్పీటీసీ వి పెద్దిరాజు, ఎంపీడీఓ సుహాస్ని, మురళీకృష్ణ, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. పెనుగొండలో కూనప్రెడ్డి చిన్నబాబు కాపు కళ్యాణ మండపాన్ని, కొటాలపల్లిలో రచకుల కమ్యూనిటీ హాల్, సచివాలయాన్ని రవీంద్రనాథ్ ప్రారంభించారు. అభివృద్ధి మన కులం, సంక్షేమమే మన మతం అనే నినాదంతో అభివృద్ధి చేపట్టి నిరూపించినట్లు మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగరాజు అన్నారు. పెనుగొండ మండలం చిన్నమల్లం, నడిపూడి గ్రామాల్లో 3వ రోజు ఎన్నికల శంఖారావ ప్రచార పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు బొట్టు పెట్టి హారతులు ఇచ్చి స్వాగతం పలికి పూలమాల వేసి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని, ఆచంటలో మరోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కనీసం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని, మహాశివరాత్రి సందర్భంగా ఆచంట రామేశ్వర సత్ర ఆవరణలో ఏర్పాటు చేసిన జైంట్ వీల్ పై హైకోర్టుకు వెళ్లడం చాలా దారుణమని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంట నియోజకవర్గం పెనుగొండ, ఇలపర్రు, మాటేర్లు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వంక రవినాథ్ హాజరై మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి ప్రారంభించారు. మండలంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, కాపు కళ్యాణ మండప భవనాల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఆచంట రామేశ్వర దేవాలయానికి ఎంత ఆదాయం వచ్చినా పంచాయతీకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు వారి జోబులు నింపుకునే పనిలో నిమగ్నం అయ్యేవాడని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా నేరుగా టెండర్ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. టెండర్ ప్రక్రియ ద్వారానే దేవాలయానికి ఆదాయం వస్తుంటే అడ్డుపడే ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వ నాయకులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. సాక్షాత్తు ఆ దేవుడికే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎవరు అవినీతి పరుడో మాజీ మంత్రి పీతల సత్యనారాయణ విజ్ఞతకే వదిలేస్తున్నామని విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలను బతకనివ్వరని, గడిచిన 5 ఏళ్లుగా కులమత భేదాలకు అతీతంగా పరిపాలన కొనసాగిస్తున్నామని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ప్రతి సంవత్సరం ఈ రంగులు రాట్నాలు వేయడానికి వాటికి ఈ తెలుగుదేశంలోనే పెద్ద నాయకుడైన గొడవతి శ్రీరాములు గారు మీ అందరికి చిరసత్వ పరిస్థితులైన ఆయన స్థలంలో పెట్టుకుని ఆయనే తీసుకున్నాడు 5 లక్షలు 6 లక్షలు. ఆయన ఎంత వచ్చినా ఆయన స్థలంలో పెట్టుకుంటే పంచాయతీకి సంబంధం లేదు, గుడికి సంబంధం లేదు. అప్పుడు 1 ఎకరం 70 సెంట్లు ఉంటే నేను డబ్బు వచ్చినా రాబోయిన ముందు ఒక 6 లక్షలతో పూర్తి చేశాను దాన్ని. అది రామేశ్వర సత్రం మీకు తెలుసు పక్కన. దాని పక్కన 1 ఎకరం 70 సెంట్లు ఉంటే రోడ్డు వేసి బైపాస్ రోడ్డు వేసి దానికి పాట పెట్టింటే 17 లక్షలు వచ్చిందండి. అంటే రంగులు రాట్నం వేయడానికి, జెయింట్ వీల్ వేయడానికి అన్నిటికీ కలిపి 17 లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను గొడవ పెట్టి ఆపితే 3 లక్షలు 4 లక్షలు గుడికి ఇచ్చారండి. ఇంక ఈ సంవత్సరం అఫీషియల్ చేస్తుంది దాన్ని. అక్కడ పెట్టడానికి వెళ్ళాను, కోర్టుకు వెళ్ళాను. అది దేవుడి తలలో పెట్టి ఆ 17 లక్షల ఆదాయం రావడానికి దేవుడికి రాకూడదు. అది 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి వాళ్ళే తింటున్నారు ఇవన్నీ. అది ఈరోజు తెలుగుదేశం నాయకులకు ఉన్న చిత్తశుద్ధి. పౌష్టికాహార పక్షోత్సవాలు గణపవరం మండల పిప్పర్లో వడ్డీగూడెం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. గణపవరం సెక్టర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి 23 వరకు నిర్వహించే పక్షోత్సవాల్లో పౌష్టికాహార ఫలితాలను సంపూర్ణ పద్ధతిలో మెరుగుపరిచేలాగా కృషి చేయాలని అంగన్వాడీ టీచర్ పార్వతి అన్నారు.
కార్యక్రమంలో ఏఎన్ఎంలు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని గణపురం ఎంపీడీఓ జగనన్న ఆరోగ్య సురక్ష నోడల్ అధికారి ఎంఎస్ ప్రభాకర్ రావు అన్నారు. బుధవారం గణపవరం మండలం అద్దవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సుజాత ప్రారంభించారు. వైద్య శిబిరంలో డాక్టర్ సంతోష్, డాక్టర్ ఎస్కే అహ్మద్ ఉన్నిసా బేగం, డాక్టర్ సాంబశివరావు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో 322 మంది రోగులు పాల్గొనగా గర్భిణీలు 14 మంది, బాలికలు 9 మంది. శిబిరంలో 322 మంది రోగులు పాల్గొనగా గర్భిణీలు 14, బాలింతలు 9, బీపీ రోగులు 22 మంది, షుగర్ రోగులు 64 మంది, చిన్నపిల్లలు 16 మంది, కంటి పరీక్షలకు 22 మంది, రిఫర్డ్ కేసులు 7, ఇతరులు 39 రోగులకు వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దండురాము, యుఓపిఆర్డి కార్యదర్శి ప్రసాద్, ఎంపీటీ సుభాష్, విల్సన్ బాబు, ఆశా, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పల వాసుబాబు అన్నారు. మంగళవారం గణపవరం మండలం చిలకంపాడులో గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు 100% అమలు పరిచిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని, రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తే మరిన్ని మేరైన పథకాలతో రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేస్తారని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శేషమహల్ వెనుక వీధిలో గల సచివాలయం వద్ద డస్ట్ బిన్నులో అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని పడేసినట్లు అనుమానిస్తున్నారు. చెత్త ఏరుకునేవారు మృతదేహాన్ని గమనించి స్థానికులకు తెలిపారు. ఉండి మాజీ శాసనసభ్యులు శివరామరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో పనిచేశానని, కనీసం పార్టీ తన అభిప్రాయాన్ని సేకరించలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ తనను సంప్రదించకపోవడం బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు వేరే పార్టీలో చేరడమా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా తెలుపుతానని పేర్కొన్నారు. అన్ని పార్టీల్లోని రైతాంగం, కార్యకర్తలు నన్ను కోరుకుంటున్నారని తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీలోనే కొనసాగేది లేదని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని అన్నారు. ఉండి నియోజకవర్గ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అక్కడ నుండే పోటీ చేస్తానని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు స్పష్టం చేశారు. భీమవరంలో శివరామరాజు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 దశాబ్దాలుగా శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు చేస్తూ 2009-2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవలు అందించి ప్రజలతో మమేకమైన తాను 2024 సాధన ఎన్నికల్లో ఉండి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. నేడు తనకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి అభ్యర్థిత్వం కేటాయించలేదని అన్నారు. ఎంతో కష్టపడి పనిచేసి ఎంతో ఖ్యాతి సంపాదించాలని అనే విషయం తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ తనకు అభ్యర్థిత్వం కేటాయించకపోవడం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తనతో మాట్లాడకుండా, సంప్రదించకుండా ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం వేరొకరికి ప్రకటించడం తనని కలిసివేసిందని అన్నారు. ఉండి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తన సేవలను నేటికి గుర్తు చేసుకుంటూ ప్రజాసేవలో శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయాలని తనను కోరుతున్నారని అన్నారు. అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కోరికను మన్నించి తాను వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారన్నది త్వరలో తెలియజేస్తారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే కోరిక, తపన లక్ష్యంగా ఉన్న నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడానికి ప్రజాక్షేత్రమైన ఎన్నికల పోటీ చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను. మొన్న 24లో మ్యాండేట్ అడిగాం. మ్యాండేటు ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు, కనీసం పిలవలేదు, చర్చించలేదు. వాళ్ళు ప్రకటించుకున్నారు. ఆ తీరు నన్ను చాలా బాధించింది. చాలా ఇబ్బంది పడ్డాను. అట్లాగే నాకున్న అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా, నియోజకవర్గ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపి సంఘీభావం కూడా తెలిపారు. అదే తీరులో సరే ఈ 15 రోజుల్లో అయినా, ఇప్పటికి 15 రోజులు అయింది, ఈ 15 రోజుల్లో కూడా అధిష్టానం తరపున ఎవరు కనీసం వచ్చి
పలకరించిన పరిస్థితి లేదు. నీ సేవలు పార్టీకి అవసరమా లేదనే విషయాన్ని కూడా కనీసం చర్చించిన పరిస్థితి లేదు. కనీసం ఎలా ఉన్నామని మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంది. పార్టీకి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పార్టీ కోసం పనిచేయటం జరిగింది. రైతాంగానికి ఎనలేని సేవలు చేశారు. రైతాంగం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రత్యేకించి ఆక్వా రంగాన్ని అగ్రభాగాన్న నిలబెట్టి రైతులు అభివృద్ధి చేయడానికి కష్టపడి పనిచేశారు. మీ శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి నియోజకవర్గ రైతాంగం అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, మౌలిక వసతులకి, ప్రజల సంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా మీరు మా ముందుండాలి. వచ్చే 2 రోజులు కూడా మా విధేయులు, అట్లాగే మా అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులు, కార్యకర్తలందరితో కూడా చర్చించి ఏ ప్లాట్ఫామ్ మీద నేను పోటీ చేయబోతున్నాననే విషయం మీకు శనివారం మధ్యాహ్నానికల్లా తెలియపరుస్తాను. ఏదేమైనా ఉండి నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు ప్రజలందరికీ సేవ చేయడానికి, ప్రత్యేకించి రైతాంగానికి సేవ చేయడానికి, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి అండగా ఉండటానికి నేను సేవ చేయాలని, రాజకీయం ద్వారా ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోరిక, అభిష్టం మేరకు ఖచ్చితంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరవాసల మండలం పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో వీరవాసల మండలం చింతలకోటి గరువులో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమా చంద్రశేఖర స్వామి ఆలయం వద్ద ధ్యాన శిక్షణ, రాయకుదురు చింతలకోటి గరువు చిన్నారులతో కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన పంజా సుబ్బారాయుడు, టి సూరిబాబు పాల్గొని ధ్యాన విశిష్టత తెలియజేసి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు జామునపాల లక్ష్మి, నారాయణ శివప్రసాద్, ఆశా వెంకటేశ్వర ఆర్థిక సాయంతో చేయించిన మెమోటోలను గ్రామ సర్పంచ్ దాసన మహాలక్ష్మి, మాణిక్యాలు, ఎరింకి రాంబాబు గ్రామ పెద్దలతో కలిసి అందించారు. ఈ సందర్భంగా శివాలయం కమిటీ సభ్యులు సర్పంచ్ మహాలక్ష్మి, రాయకుదురు హై స్కూల్లో పనిచేస్తున్న లక్ష్మీ దుర్గా, డాన్స్ టీచర్ నార్కడమిల్లి రేవతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, శివాలయ చైర్మన్ దాసరి సత్యనారాయణ, కాంశెట్టి శ్రీను, ప్రకాష్ రావు, ఎర్రింకి కొండ, పిన్సెట్టి పోలిరాజు తదితరులు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం సేరేపాలెంలో 17.05 లక్షలతో నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంకు పనులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదురు ప్రసాదరాజు శంకుస్థాపన చేశారు. సేరేపాలెం గ్రామ లబ్ధిదారులకు ఇంటి హక్కు పత్రాలను ప్రసాదరాజు అందజేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజ్వరం సుధీంద్రబాబు కళ్యాణ మండపంలో వేలివెన్ను, కాల్దారి, సచ్చివాడ, చిలుకంపాడు, పసలపూడి గ్రామాల్లో అర్హులైన 311 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థల రిజిస్ట్రేషన్ భూ హక్కు పత్రాలను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు సచ్చివాడ, చిలకపాడు, పసలపూడి గ్రామాల సర్పంచులు, ఉండాజ్వరం మండల ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సొసైటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీన జరిగిన ప్రజా వికాస పరీక్ష బహుమతి ప్రదానోత్సవంలో ఉండాజ్వరం ఏఎంజేసీ హై స్కూల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఎస్ కార్తిక్ మాట్లాడుతూ ఈ ప్రజ్ఞా వికాస పరీక్ష ఉండాజ్వరం మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించామని, ఈ పరీక్షలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని, ఇందులో మొదటి 10 మందికి బహుమతులు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల సబ్ ఇన్స్పెక్టర్ అప్పలరాజు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేసి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉండాలని అవగాహన కల్పించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు, అఫిడవిట్లు సమర్పించే విషయంలో ఎన్నికల కమిషన్ నియమావళి, సమయాల పాలన ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ జి నరసింహులు, రాజమండ్రి పార్లమెంట్ ఏఆర్ఓ ఆర్ కృష్ణ నాయక్తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో కూడి నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ప్రజల ద్వారా వచ్చే ఫిర్యాదులు, వివిధ మాధ్యమాల్లో వచ్చే ప్రతికూల వార్తల విషయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం హుక్కుంపేటలో గ్రామ పంచాయతీలో 2.23 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు డ్రైన్లు, అంతర్గత సీసీ రహదారులకు మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం హుక్కుంపేటలో 45 లక్షలతో, పిడింగొయ్యలో 64 లక్షలతో, ధవళేశ్వరంలో 74 లక్షలతో, శాటిలైట్ సిటీలో 40 లక్షల రూపాయలతో పలు అంతర్గత సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో అధిక ఖర్చును తగ్గించుకోవడం కోసం అందరికీ, ముఖ్యంగా పేదలకు తక్కువ ధరకు నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యంగా ఈ జన్ ఔషధి కేంద్రాలు, జనరిక్ ఔషధాలను అందించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఆధ్వర్యంలో బొప్పన సావిత్రమ్మ పాఠశాల ప్రక్కన 7 లక్షల రూపాయలతో నిర్మించిన భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భూమిక ఎన్జిఓ సంయుక్త ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మపేట సమీపంలో మహిళల సాధికారిత, మహిళల చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కె ప్రత్యూష్ కుమారి మాట్లాడుతూ మహిళలు వారి కుటుంబాలకు మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. పిల్లలను తీర్చిదిద్ది వారిని మంచి మార్గంలో నడిపించడంలో, కుటుంబ బాధ్యత నిర్వర్తించడంలో మహిళల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో మహిళలు విఫలమైతే కుటుంబ సభ్యులపై, పిల్లలపై ఆ ప్రభావం పడుతుందని వివరించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాదాలు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణ శైలి చాలా సరళమైనగా, రమణమైనదిగా పేర్కొన్నారు. మొల్ల రామాయణం 6 కాండాలలో 871 పద్యాలతో కూడిన కావ్యాన్ని మొల్ల కేవలం 5 రోజుల్లో రాసిందని ప్రతీత ఉందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో విద్యుత్ హైటెన్షన్ వైర్ తగిలి ఒక మహిళ అగ్నికి ఆహుతైంది. విద్యుత్ వైర్ తెగిపడడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతురాలు సొంటి దుర్గగా గుర్తించారు. కూలి పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈనాటి బంగారు మాట. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.